ముందు నువ్వు తిన్నంగా ఉండు, తర్వాత నా గురించి మాట్లాడు. నేను చెప్పేదానికి సమాధానం ఇవ్వకుండా ఎక్కడికి వెళ్తున్నావు? నేను నీతోనే మాట్లాడాలి. అంజలి, నువ్వు సరిగ్గా ఉండుంటే మన పరిస్థితి ఇలా ఉండేది కాదు. మన పరిస్థితి ఎవరి వల్ల దారుణమైంది? ఇందులో నీ తప్పేం లేదా? నువ్వు సరిగ్గానే చెప్తున్నావు. అంతా నా తప్పే. నిన్ను లవ్ చేశాను కదా, నిన్ను పెళ్లి చేసుకున్నాను కదా. నా లైఫ్లో చేసిన పెద్ద తప్పిది. నీ తప్పు నువ్వు తెలుసుకోలేదే. ఎవరు ఆపుతున్నారు? వెళ్ళు వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళరా? సార్ చెప్పండి సార్. సార్ చెప్పకుండా ఎక్కడికి వెళ్తున్నారు? సార్ అడుగుతున్నాంగా. వీళ్ళే కేస్ పార్టీ ఎక్స్ లీడర్ నరేంద్ర భాస్కర్. వీళ్ళు ఇంచుమించు 20 సంవత్సరాలుగా ఈ పార్టీకి సేవ చేస్తున్నారు. దీని మూలంగా 3 సార్లు వేరే వేరే పార్టీలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏంటండి 10 రోజుల నుంచి ఒకే న్యూస్ చూస్తున్నారు? ఏ ఉదిత జ్యూస్ తీసుకెళ్ళు. ఇదిగో తీసుకెళ్తున్నాను. బానీ, ఏం కాదు, మీకు అర్థం కావట్లేదు. ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది చాలా ముఖ్యం. అరే, చాలా రోజుల తర్వాత నరేన్ సార్ తన పాయింట్స్ ని పెట్టబోతున్నారు కదా. ఇది నిజంగా పెద్ద విషయం. సరే, మీరు వెంటనే జర్నలిస్ట్ లిస్ట్ ని బయట తీసి పెట్టండి. నేను వెంటనే ఆఫీస్కి వస్తాను, సరేనా? పని తర్వాత ముందు జ్యూస్ తాగు. అమ్మ టిఫిన్ రెడీ చేస్తున్నా. అక్క, జ్యూస్ ఇప్పుడు నీకే అవసరం, సరేనా? నాకు బాగా లేట్ అవుతుంది, నేను వెళ్తున్నాను. నాన్న, నేను బయలుదేరుతున్నాను. రాజకీయ నాయకుడు నరేన్ భాస్కర్ పిఆర్ మేడం, మీకు ఒక 2 నిమిషాలు టైం ఉంటుందా నాన్నతో మాట్లాడడానికి? అరే నాన్న, ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? మీకోసం చాలా టైం ఉందిలే. చూడమ్మా, పొద్దున్నుంచి నేను మెయిల్ పంపడానికి ప్రయత్నిస్తున్నాను, అవట్లేదు. నువ్వు కొంచెం ట్రై చేసి చూడు. నాన్న, ఈ గవర్నమెంట్ వాళ్ళు మిమ్మల్ని వెంటనే బ్లాక్ చేస్తారు. పోయిన వారమే కదా మెయిల్ వేశారు. కానీ ఏం చేయగలమ్మా, వాళ్ళు అసలు పని చేయడం లేదు. వాళ్ళకి రిమైండ్ చేయాలి కదా. మీరు రిటైర్ అయిపోయారు, అప్పుడు కూడా ఈ సంఘ సేవలు మానడం లేదు. చూడమ్మా, సమాజ సేవ అనారోగ్యం కాదు. అవన్నీ నీకు అర్థం కావలే. ఆ నరేన్ భాస్కర్ న్యూస్ నేను చూశాను. అది వర్కౌట్ అవుతుందంటావా? నాన్న, పాలిటిక్స్ లో ఎన్నో విషయాలుంటాయి, కానీ చూడండి, నా పిఆర్ పనితో నరేన్ సార్ ని అట్రాక్ట్ చేస్తాను. బాగా చెప్పావమ్మా, ఆల్ ద బెస్ట్. ఓకే, డన్. మెయిల్ పంపించేశాను, నేను బయలుదేరుతాను. థాంక్యూ సో మచ్ అమ్మా. బాయ్. బాయ్ నాన్న. మమ్మీ నైట్ రావడానికి లేట్ అవుతుంది, నా దగ్గర కీ ఉంది, నువ్వు మేల్కొనుండు. అలా అని చెప్పి చాలా లేట్ చేయకు. సార్, ఐ థింక్ మీరు ఇప్పుడు స్టేట్మెంట్ ని రిలీజ్ చేయాలి. ఒక్క నిమిషం సార్. ఈ టైంలో మీరు ఏ స్టేట్ న్యూస్ ఇచ్చినా మీడియా వాళ్ళు దాని కింద మీద పెట్టి కాంట్రవర్స్ చేస్తారు. కామిని, బాని కరెక్ట్గానే చెప్తుంది. నేనొచ్చి నా ఉద్దేశాలు చెప్పి తీరాలి. మణి, ఆ డీటెయిల్స్ మెయిల్ చేయి, నేను చెక్ చేసుకుంటాను. ష్యూర్. అరే ఏంటిది, మీడియా వాళ్ళు కూడా ఒక్క పని కరెక్ట్గా చేయరే. పేపర్లో చండాలంగా ఉన్న ఫోటో వేశారు. వాణి, నువ్వు జీవన్ జియోస్ కి ఫండ్స్ పంపించావా? అది నేను బట్టలు ఇంకా మెడికల్ కిట్ ని పంపించేశాను. ఇది మంచి విషయమే కదా. అది ఏంటంటే క్యాష్ కంటే ఇది చాలా మంచి విషయం. గుడ్. బనీ, ఇన్వెస్టర్ మీటింగ్ ఎప్పుడు ఉంది? ఈ రోజు నైట్ 8 గంటలకి. అరే జియా, నేను సెకండ్ వచ్చాను. వావ్, కంగ్రాచులేషన్స్. చాలా మొండితనం చేసింది, మార్క్ షీట్ వచ్చింది, నేనే చూపించాలనే అంది. మార్క్స్ చాలా బాగున్నాయి. 80/100, జనరల్ ఇంగ్లీష్ లో 85. అద్భుతం. సార్, నేను ఒక విషయం చెప్పనా? ఈ రోజు మనం తారావాడిలో అన్నదానం చేయబోతున్నాము. అక్కడికి మనం జియాని తీసుకువెళ్దామా? ఇట్స్ ఎ బ్రిలియంట్ ఐడియా. మధు, ఒక పని చెయ్యి, నువ్వు కూడా మాతోరా. ఫుల్ ఫ్యామిలీ ఇమేజ్ ని మనం చూపిద్దాం. నైస్ ఐడియా బాని. ఈ అమ్మాయికి చాలా టాలెంట్ ఉంది. నరేన్, తిను వచ్చిన దగ్గర నుంచి సోషల్ మీడియా ఛానల్ చాలా ఇంప్రూవ్మెంట్ అయింది. మధు, అందువల్లనే బానుని హైర్ చేశాను. థ్యాంక్ యూ సార్.
అమ్మా ఏం చేస్తున్నారు? కవర్ చేయి, దీన్ని కవర్ చెయ్యి, కవర్ చెయ్యి, కవర్ చెయ్యి. మీరు నాకు తల్లి లాంటి వారు. మీరు నన్ను ఆశీర్వాదమే చెయ్యాలి. నువ్వు బాగుంటావు. ఓహో, ఇన్వెస్టర్ మీటింగ్ కి లేట్ అవుతుంది. చాలా రోజుల నుంచి కాల్ చేస్తున్నాను, సమాధానం చెప్పవేంటి? నాన్నేమో అడుగుతూనే ఉన్నారు. మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసావా అని అడుగుతున్నారు. నన్నేం చెప్పమంటావు? సంకేత్, కాస్త అర్థం చేసుకో. నాకిప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదు, నీకు బాగా తెలుసు. అయినా నీకు నేను ముందే చెప్పాను కదా, 3 సంవత్సరాల దాకా ఈ మాట నువ్వు ఎత్తకూడదని. కానీ నువ్వు నీ ఫ్యామిలీ మెంబర్స్ 6 నెలలుగా ఈ విషయంలో నన్ను ప్రెషర్ చేస్తున్నారు. సంకేత్, నీకు బాగా తెలుసు, నేను చాలా సాధించాలనుకుంటున్నాను. ఫినాన్షియలీ స్టేబుల్ అవ్వాలి. నాన్నకు కూడా నేను బైపాస్ చేయాలి. ఈ విషయాలన్నీ నీకు బాగా తెలుసు. అయినా పెళ్లి తర్వాత అయినా నువ్వు ఇవన్నీ చేసుకోవచ్చు కదా. నాకిప్పుడు పనులు ఫోకస్ చేయాలి, కాబట్టి ఇలాంటి విషయాలకి నా దగ్గర అసలు టైం లేదు. ఇలా చూడు, ఇక వెయిట్ చేయడం నా వల్ల కాదు. నువ్వు జాబ్ మానే. సరే, నువ్వు వెయిట్ చేయకు. ఇలా చూడు, ఈ జాబ్ ని నేను వదులుకోను. మళ్ళీ ఈ విధంగా నాతో మాట్లాడుకు. తర్వాత అంతా మారిపోతుంది, వేరేలా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. జస్ట్ అదొకటి చేస్తే చాలా, అన్ని క్లియర్. ఎక్స్క్యూజ్ మీ సార్. యా, ఇతనే చందేలా జ్యువెలరీ ఓనర్, జతిన్ చందేలా. హలో మిస్టర్ నరేన్ భాస్కర్. హలో, ప్లీజ్ టు మీట్ యూ. మీట్ యూ. రండి సార్, కూర్చోండి. ష్యూర్. థ్యాంక్ యూ. సార్, మీకేం కావాలి? స్కాచ్. ష్యూర్. అదే సోషల్ మీడియాని హ్యాండిల్ చేయడంలో ఈవిడ కిల్లాడి. బానీ పిఆర్గా ఉండటం వల్లే ప్రజల దగ్గర మా పార్టీ బాగా రీచ్ అయింది. కమ్. బానీ ఆగు. దిస్ ఇస్ ఫర్ యూ. ఇది మన జ్యువెలరీ లైన్ యొక్క కొత్తగా లేటెస్ట్ డిజైన్. ఇది సార్, ఇదంతా ఎందుకు సార్? మీరు మా పార్టీ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు కదా. నా వరకు అదే నాకు పెద్ద గిఫ్ట్. అద్భుతం, ఒప్పుకోవాల్సిందే. బ్యూటీ విత్ బ్రెయిన్ యొక్క పర్ఫెక్ట్ కాంబినేషన్. మీరు పొలిటీషియన్ కాదు, కానీ మ్యానిపులేట్ చేయటం బాగా నేర్చుకున్నారు. సార్, పెట్టుకోండి, సిగ్గుపడద్దు. చూడండి సార్, నిజంగానే నాకు ఇది వద్దు. వేసుకో, పర్వాలేదు. 1 minute. ఎంత బాగుందో చూడు నీ చేతికి. బానీ, ఎస్ఎల్ కన్స్ట్రక్షన్ వాళ్ళు వచ్చారు, వెళ్ళి మనం కలిసి వద్దాం. సార్, ప్లీజ్ రండి. ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడే వస్తాం. థ్యాంక్ యూ. Excuse me.
బాణీ, ఏం చేస్తున్నావు నువ్వు? టీ చల్లారిపోతోందమ్మా. అరగంట సేపుగా వెయిట్ చేస్తున్నాను, త్వరగా రా. ఇంత లేట్ చేస్తున్నావేంటి? బాణీ, ఏదో ఒకటి మాట్లాడు. బాణీ, నువ్వింకా రెడీ కాలేదా? ఆఫీస్కి టైం అవ్వట్లేదా? అక్క, నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళటం లేదు. ఏమైంది? నీకు ఒంట్లో బాలేదా? అక్క, నన్ను వదులు, నాకు కాస్త పనుంది. అరే రీమా, ఈరోజు దాల్ చాలా బాగా చేసావు. మిగతా రోజులంతా ఎలా? బానీ, బానీ ఏమైందమ్మా? మా బానీ భోజనం చెయ్యి. ఏమైంది? ఆఫీసులో ఎవరైనా ఏమైనా అన్నారా? ఒంట్లో అంతా బానే ఉందా? ఏమో ఒంట్లో. కాస్త సైలెంట్ గా ఉండరా? నేను వెళ్ళి చూసొస్తాను. నువ్వు కాస్త ఆగు, రేపు ఉదయం మాట్లాడచ్చు, కొంచెం టైం ఇవ్వాలి. బానీ, 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 ఏమైంది? దీని ఎందుకు ఏడుస్తుంది? బాణీ, ఏమైందో చెప్పు. చెప్తేనే కదా అర్థమవుతుంది. ఏమైందమ్మా, విషయం చెప్పు. రేప్ చేసేశారు. బాణీ, నువ్వేమంటున్నావా అర్థమవుతుందా? ఇది ఎప్పుడు జరిగింది? ఇన్వెస్టర్ వాళ్ళు పార్టీ జరిగింది కదా ఆ రోజు. అక్క, నేను వెళ్ళి నేను కంప్లైంట్ ఇస్తాను. పోలీసుల దగ్గరికి వెళ్ళాలి. సరే, నేను దీన్ని అసలు భరించలేను. అర్థమైంది. నేను నీతో వస్తాను, మనం కంప్లైంట్ ఇద్దాం. ఎవరు ఎక్కడికి వెళ్ళకండి. ప్రపంచం గురించి మీకేం తెలీదు. ఇక్కడ ఒక అమ్మాయికి డివోర్స్ అవబోతుంది. ఇంకొక అమ్మాయికి ఈ విషయం బయట తెలిసిందంటే చిన్నదానికి జీవితంలో పెళ్లి కాదు. నేను ఇప్పుడే సంకేత్ ఇంటికి ఫోన్ చేసి పెళ్లి డేట్ ని ఫిక్స్ చేస్తాను. అమ్మా, నోటుకొచ్చినట్టు మాట్లాడు. బానీ, ఎవరతను? అతనెవరో నీకు తెలుసా? మిమ్మల్ని ఎవరు రేప్ చేశారు? నరేన్ భాస్కర్. నరేన్ భాస్కర్ లీడరా? ఆర్ యూ షూర్? షూర్ అంటే ఏంటి? నా సిస్టర్ చెప్తుందంటే షూర్ అయి ఉంటుంది. లేదంటే నరేన్ భాస్కర్ పేరెందుకు చెప్పాలి? కంప్లైంట్ ఫైల్ చేస్తారా లేదా? లేదంటే నరేన్ భాస్కర్ లాంటి వాళ్ళ మీద కంప్లైంట్ తీసుకోవడానికి ఈ రోజు చట్టం చేతులు వణుకుతున్నాయా? క్రిమినల్స్ ఎప్పుడు చట్టానికి కిందే ఉంటారు. ఎవరైనా సరే నరేన్ భాస్కర్ క్రైమ్ చేశాడు అంటే అతనిపైన కఠినమైన చర్యలు తీసుకుంటాం. దిగులు పడకుండా ఉండండి. స్టేట్మెంట్ ఇచ్చేయండి. రండి వెళ్దాం. రేపెక్కడ చేశారు? నరేన్ సార్ ఐసీ కాలనీ బంగ్లాలో. నేనతని పిఆర్ హెడ్. 10th జూన్ నైట్ ఆ బంగ్లాలో ఇన్వెస్టర్స్ పార్టీ జరిగింది. సరే, క్రైమ్ జరిగిన రూమ్ ఉంది కదా, దాని డీటెయిల్స్ ఏనా నీకు తెలుసా? ఇంకా ఏమైనా? ఇంకా నువ్వెన్ని డ్రింక్స్ తాగా గుర్తుందా? 1 తీసుకున్నాను. నీకు ఈ క్రైమ్ జరిగినప్పుడు మిగతా వాళ్ళంతా ఎక్కడున్నారు? ఐ మీన్ పార్టీలో ఉన్నారా, ఇంకెక్కడికైనా వెళ్ళారా? మేడం, నాకు తెలిసినంత వరకు చివరిగా నాతో కామిని మేడం ఉన్నారు.
ఒకవేళ ఆవిడ వెళ్ళిపోయాకే ఈ రేప్ జరిగి ఉండొచ్చు అనుకుంటా. ఓకే, నువ్వు ఒకసారి ఇది చదువుకో, ఆ తర్వాత సైన్ చేయి. నువ్వు మెడికల్ చేయించుకోవాల్సి ఉంటుంది. పార్టీలో ఎవరెవరున్నారో వాళ్ళ లిస్ట్ కూడా ఇవ్వు. ఆవిడిదే స్టేట్మెంట్గా ఇచ్చారా? ఇది తప్పించి తనకి వేరే ఏది గుర్తులేదా? నో సార్. సార్, పొలిటీషియన్, పవర్, డబ్బు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు న్యూస్లో కూడా వస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ చాలా కష్టంగా ఉంటుంది సార్. పొజిషన్, అధికారం, ప్రోటోకాల్ సమస్య వేరే ఉంది. మీడియా వాళ్ళ బ్రేకింగ్ న్యూస్. ఐ నో ఈ కేసులో చాలా అడ్డంకులు వస్తాయి, కానీ అమ్మాయి ఎఫ్ఐఆర్లో పేరు చెప్పింది. అయితే మొదలుపెట్టే తీరాలి. సూరజ్, ఈ బాని త్యాగి ఉంది కదా, తన బ్యాక్గ్రౌండ్ తీ. ఎందుకంటే ఆ రోజు పార్టీలో ఒక డ్రింక్ తీసుకున్నట్టే చెప్పింది. అంతకుమించి ఏది గుర్తులేదట. ఒక్క డ్రింకుతో ఎవరు మత్తులోకి వెళ్ళిపోరు. ఇక్కడే ఏదో కిటికుంది. కంప్లైంట్ 3 రోజుల తర్వాత ఇస్తోంది. నిపుట్, ఎస్ సార్. భాస్కర్ వాళ్ళ ఫామ్ హౌస్ ని సర్చ్ చేయడానికి వారెంట్ తీసుకో. ఓకే సార్. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పర్మిట్ క్లియర్ అయిపోయింది, కానీ ఒకే ఒక ప్రాబ్లము. పర్మిట్ 7 ఫ్లోర్లకే దొరికింది. కానీ నేను 24 టవర్ చేయాలని ఆశపడుతున్నాను. అప్పుడే ప్రాఫిట్ పర్సంటేజ్ పెరుగుతుంది. ఇప్పుడు ఆ మాటలే జరుగుతున్నాయి. అన్నయ్య, ఏదైనా చేయగలరేమో చూడండి. లేదు బాబు, ఇప్పుడు మన గవర్నమెంట్ 7 అంతస్తుల మేడే నువ్వు కట్టాలి అని అంటుందంటే 7 అంతస్తుల బిల్డింగే కట్టు. 20 అంతస్తుల మేడ కట్టాలంటే ఆ బేస్ కూడా బాగుండాలి కదా. అవునన్నయ్య. ఇంటికి పోలీసులు వచ్చారు. హాయ్ ఇన్స్పెక్టర్, చెప్పండి, ఏ విషయం? సార్, నేను ఆర్కే నగర్ స్టేషన్ నుంచి వస్తున్నాను. నా పేరు అభిమన్యు. మీతో కాస్త పర్సనల్గా మాట్లాడాలి, ఒంటరిగా. మధు, చెప్పండి. సార్, అది బాని త్యాగి, మీ పిఆర్ మేనేజర్. మీకు వ్యతిరేకంగా కంప్లైంట్ ఇచ్చింది. 10th జూన్ రాత్రి మీరు రేప్ చేశారట. వాట్? తనకేంటి పిచ్చి పట్టిందా? మందు కొట్టిందా? సార్, మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి. ఏమండి, ఎవరెవరో ఏదో చెప్తూ ఉంటారు. నన్ను అడగడానికి బయలుదేరొచ్చు. సరే. యాక్చువల్లీ సార్, చట్ట ప్రకారం ఒకరికి వ్యతిరేకంగా కంప్లైంట్ ఇచ్చారంటే అక్యూజ్ని మేము ఖచ్చితంగా ప్రశ్నించి తీరాలి. నేను లా మేకర్, నాకు చట్టం తెలుసు, కానీ మీకే ప్రోటోకాల్ తెలియలేదు. మెడికల్ చేశారా? ఈరోజు జరుగుతోంది సార్. 2 రోజుల్లో రిపోర్ట్ కూడా వస్తుంది. ముందు రిపోర్ట్ రానండి, తర్వాత ఇక్కడికి రండి. నాకు ఆపోజిట్గా ఎవిడెన్స్ ఉంటే ఇక్కడికి రండి. సార్, కొన్ని రొటీన్ క్వశ్చన్స్ అడగాలి. కావాలంటే మేము వారంటీ కూడా అప్లై చేయొచ్చు. అడగండి, ఏమడగాలి? థ్యాంక్ యూ సార్. సార్, ఆ రోజు రాత్రి పార్టీలో ఎంతసేపు ఉన్నారు? ఇంటికి ఎప్పుడొచ్చారు? ఎక్స్క్యూజ్ మీ కామిని, మధుకి ఒంట్లో బాగలేదు, నేను ఇంటికి వెళ్తాను. మంచిది సార్. అందరు గెస్ట్లు ఇక్కడి నుంచి బయలుదేరాక నేను బానుతో కలిసి వెళ్ళిపోతాను. ఓకే, గుడ్ నైట్. జతిన్ బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. వెళ్తాను. టేక్ కేర్ సార్. వేరే ఏదన్నా? సార్, బాని త్యాగి ఇచ్చిన కంప్లైంట్లో మీరు ఈ క్రైమ్ని మీ ఐసు రోడ్ ఫామ్ హౌస్లో చేశారని చెప్పింది. ఆ ఫామ్ హౌస్ను మేము చెక్ చేయాలనుకుంటున్నాం. పోతే పోనీ అని మీరు అడిగిన దానికి సమాధానం చెప్పాను. మీ ఇష్టం వచ్చినట్లు అడిగితే నేను చెప్పను. నో, ఎవరో చిన్నపిల్ల చెప్పేసిందని చెప్పి నా ఫామ్ హౌస్ను చెక్ చేయడానికి నేను ఊరుకోను. సార్, మేము సర్చ్ వారెంట్ కోసం అప్లై చేశాం. జస్ట్ ఇప్పుడు అఫీషియల్లీ ఇన్ఫార్మ్ చేస్తున్నాం. కామిని మేడం, ఆ రోజు ఫామ్ హౌస్ నుంచి ఎప్పుడు బయలుదేరారు? ఐ థింక్ 12:50 ఉంటుంది. అంతవరకు గెస్ట్లు అందరూ వెళ్ళిపోయారు. బాని, వెళ్ళిపోదామా? కామిని మేడం, ఒకటి చేయండి, మీరు వెళ్ళండి. నేను అన్నిటినీ ర్యాపప్ చేసుకుని బయలుదేరతా. ఆర్ యు షూర్? ఎస్ ఎస్. ఓకే. చెప్పాలంటే నరేన్ సార్ వద్దని చెప్పారు. బానుకి ఏది వ్యతిరేకంగా మాట్లాడద్దన్నారు. కానీ నేను ఒక విషయం చెప్తాను. బాని నంబర్ 1 చెడ్డ అమ్మాయి. తన ఇమేజ్ని కాపాడుకోవడం కోసం వేరే వాళ్ళని ఇమేజ్ని డ్యామేజ్ చేయగలదు. సరే, నరేన్ ఇప్పుడు వద్దన్నారు. జస్ట్ ఇప్పుడే, మీరు రావడానికి ముందు ఇప్పుడే కాల్ చేశారు.
సార్ నేను చెప్తున్నాను కదా మీతో, ఏ రేప్ జరగలేదు. బాని కావాలని నరేంద్ర మీద నింద మోపుతోంది. నరేంద్ర సార్ ఒక ఫ్యామిలీ మ్యాన్. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ చాలా మంది ఫీమేల్స్ వర్క్ చేస్తున్నారు, కానీ ఇంతవరకు ఎవరు ఏ కంప్లైంట్ చేయలేదు. థ్యాంక్ యూ. మీకేమనిపిస్తుంది సార్? ఈవిడ చెప్పే మాటలు చూస్తుంటే బాని మంచి అమ్మాయి కాదని రామ్ని తెలుస్తుంది. తన దృష్టిని చెప్పింది. మిగతా వాళ్ళు వేరేలా థింక్ చేయొచ్చు. ఎవరు సరిగ్గా చెప్తున్నారో అది కనిపెట్టాలి. సార్, వెనకాల స్విమ్మింగ్ పూల్ ఇంకా గార్డెన్ ఏరియా ఉంది. లోపల రూమ్స్ ఉన్నాయి. పార్టీ ఇక్కడే జరిగింది. సార్, రూమ్స్ అటు ఉన్నాయి, రండి. ఈ రూమా? కాదు సార్, ఈ రూమ్ కాదు సార్. పైన ఒక రూమ్ ఉంది, దాన్ని చూద్దాం. బానీ, ఈ రూమా ఏంటి? ఈ రూమ్ కూడా కాదు సార్. సార్, ఆ రూమ్ విండోస్ మీద కార్వింగ్ డిజైన్స్ ఉన్నాయి. ఇంకా ఈ వించిన్ రాజస్థాన్లో ఉంటాయి కదా, తర్వాత ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. సార్, రూమ్స్ అన్ని చెక్ చేశాను సార్. ఈ రూమ్లోనూ కార్వింగ్ విండోస్ లేవు సార్. బానీ, అది ఈ నరేన్ ఇంతకు ముందు ఎప్పుడైనా మీ దగ్గర తప్పుగా ప్రవర్తించడానికి ప్రయత్నించాడా? సార్, నేను వెళ్ళొస్తాను. గుడ్ నైట్. బానీ, ఆ రోజు నరేన్ సార్ నన్ను చాలా తప్పుగా చూశారు. నేను చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను. సార్, ఇచ్చిన స్టేట్మెంట్ పెట్టి చూస్తే లొకేషన్ మ్యాచ్ అవ్వట్లేదు. ఈ కేసు కోర్టుకి వెళ్ళకముందే పూర్తవుతుంది. ఇంకా కొత్త ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. నరేన్ సార్ తప్పుగా చూస్తున్నారా? కలియుగంలో నిజం అబద్ధం అనే ఆటలో ఎక్కువగా అబద్ధమే గెలుస్తుందట. ఈ అబద్ధమే అందరి ముందు ఒక వేషం వేసుకుని ఉంటుంది. మరి అబద్ధానికి ఇంత శక్తి ఉంటుందా? అందువల్ల నిజం బయటికి రాదట. అంజలి, ఇలాంటి డ్రెస్ ఎందుకు వేసుకున్నావు? అంజలి, అంజలి, ఆగవే. నేను నీ దగ్గర ఒక ప్రశ్న అడిగాను, దానికి జవాబు చెప్పు. నా కొడుకు నీలేష్ చనిపోయి ఇంకా 6 నెలలు కూడా కాలేదు, కానీ నీ మొహంలో కొంచెం కూడా దిగులు కనిపించలేదే. ఏవే, నువ్వు నా కోడలివి. అమ్మా, నువ్వెన్ని రోజులు కావస్తే అన్ని రోజులు ఉండు. నీకు ఎప్పుడు ఊరెళ్ళాలనిపిస్తే అప్పుడు వెళ్ళు. కావాలంటే టికెట్ నేనే తీసేస్తాను. ఈ ఇల్లుని నా కొడుకు నా పేరు మీద రాశాడు. దీన్ని వదిలి నేను ఖచ్చితంగా బయటకు వెళ్ళను. అయితే మీకేమనిపిస్తే అదే చేసుకోండి. ఇప్పుడు నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది. పని సరిగ్గా పూర్తయిందా? మొదలెట్టేశాను. ఫినిష్ చేయడానికి ఇంకా టైం పడుతుంది. చాలా సెన్సిటివ్ మ్యాటర్. ఏదైనా చేసినా జాగ్రత్తగా చేయాలి. నా పేరు రాకూడదు. అస్సలు రాదు. ఇంతకుముందు నీ పేరు రాలేదు కదా, ఇక మీద కూడా రాదు. నువ్వు చూసావా పేపర్లో న్యూస్ వచ్చింది? సార్, పార్టీకి అటెండ్ అయిన వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేశాం. బానీ రేప్ అయిన విషయం ఎవరికి కూడా తెలియదని చెప్తున్నారు. సార్, అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పిన దాన్ని బట్టి నరేన్ గారు పార్టీ నుంచి త్వరగా వెళ్ళిపోయారు. ఇక బానీ కొద్దిగా మత్తులో ఉంది. నేను నరేన్ గారి బాడీ గార్డ్స్తో మాట్లాడాను. వాళ్ళని చెప్తున్నారంటే 11 గంటలకి నరేన్ గారిని ఇంటి దగ్గర డ్రాప్ చేసామని చెప్తున్నారు. ఇన్వెస్టర్స్తో మాట్లాడావా? ఇంకో 2-3 ఉన్నారు. వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం సార్. సార్, ఫామ్ హౌస్కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ దొరికింది. ఇదిగో చూడండి సార్, తను 11 గంటలకి బయలుదేరారు. మరి బానీ ఎందుకు నరేందర్ సార్ పేరు చెప్పింది? అప్పుడు ఈయన చెప్పింది కరెక్టే.
బానీ ఎప్పుడు బయలుదేరింది? ఒక నిమిషం సార్. 12 గంటలకు బయలుదేరారు. అండ్ సార్, తనకి ఏదైనా జరిగినట్టు అనిపించడం లేదు. ఇంతకు ముందే అక్కడున్న గెస్టులందరూ వెళ్ళిపోయారు. తను చివరిగానే వెళ్ళింది 12-15 నిమిషాలు. 12:30 ఐ మీన్ బానీని రేప్ చేస్తుంటే 15 నిమిషాల్లో చేస్తుండాలి. బానీ కొంచెం తేడాగా ఉంది సార్. ఒకవేళ బానీ నరేన్ గారిని బ్లాక్మెయిల్ చేయడం లేదు కదా? సరే, బానీ అబద్ధం చెప్తుందని అనుకుందాం. అప్పుడు ఇంత పెద్ద లీడర్ పైన ఇంత పెద్ద నింద మోపడం ఒట్టి డబ్బు కోసం మాత్రమే కాదు. ఖచ్చితంగా వేరే ఏదైనా మోటివ్ ఉంటుంది. నువ్వు నన్ను పెళ్లి చేసుకొని నాకు మంచి చేయాలని అనుకున్నావంటే నాకు అలాంటి పెళ్లి అక్కర్లేదు. అరే ఆగు, ఎందుకు నువ్వు అర్థం చేసుకోవడం లేదు? నేను నిన్ను లవ్ చేస్తున్నాను, అన్నిటినీ మర్చిపోయి మనం పెళ్లి చేసుకుందాం అంటున్నాను. నువ్వెందుకు ఒప్పుకోవడం లేదు? నేను నిన్ను జాబ్ మానేయమని చెప్పాను, కానీ నువ్వే ఒప్పుకోలేదు. ఎవడెవడితోనో తిరుగుతున్నావు, పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకుంటున్నావు. హే, నిన్ను రేప్ చేశారే, ఇంకా ఏమేం చేయించుకుంటావు? నాన్న, నువ్వు చాలా చెడ్డవాడివి. జియా, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? బయట అందరూ నన్ను ఏడిపిస్తున్నారు. మీ నాన్న చాలా చెడ్డవారు అని చెప్పి ఈ రోజు నేను స్కూల్ కి వెళ్ళను. అలా చెప్పద్దమ్మా, నువ్వు నాన్నలాగే స్ట్రాంగ్ గా ఉన్నావు. నువ్వు స్ట్రాంగ్ గా ఉన్నావు కదా. అరే, కళ్ళు తుడుచుకో, త్వరగా వెళ్ళి స్నానం చేసిరా. మనం బయటికి వెళ్దాం, నేను పైకొస్తాను. ఓకే నరేన్, ఇలా చూడండి, ఇంత స్ట్రెస్ తీసుకోకండి. మీరు నిర్దోషి అని నాకు తెలుసు, కానీ ఫామ్ హౌస్ లో పోలీసులకేం దొరకలేదుగా. బానీ చేసిన దాని గురించి ఆలోచిస్తున్నా. నా కెరీర్ని నాశనం చేసి ఇన్ని ఎన్జిఓస్, ఎంతంత లైనప్ నాకుండేదో అందరూ వదిలేశారు. పాలిటిక్స్లో పేరు చెడిపోతే పోతుంది. వాళ్ళు మీపైన కుట్ర చేస్తున్నారు. ఇందులో ఇది నిజం కాదు. నరీన్, నాకేమనిపిస్తుందంటే ఇది ఎవరు కావాలని చేసుంటారు. సిగ్గుగా లేదా వీరేన్? లంచాన్నిచ్చి హైవేర్ టెండర్ నా పేరు మీద తీసావే. ఈ విషయం బయటికి తెలిసిందంటే నా పేరంతా ఏమవుతుంది? అన్నయ్య, మీరు అబద్ధాలు చెప్తున్నారు, ఎన్నో పొలిటికల్ గేమ్స్ ఆడుతున్నారు. నాకు అన్నీ తెలుసు, మర్చిపోద్దు. నేను మీ చిన్న తమ్ముడిని. మీ గురించి నేను అన్నీ తెలుసుకుంటున్నాను. నాకెంత లాస్ అయిందో మీకు తెలుసా? మార్కెట్లో ఉన్న అన్ని వస్తువుల్ని కొనేశాను. అలాంటప్పుడు నేను నా ఇల్లును అమ్మాల్సి వస్తుంది. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, ఏ విధంగా నేను నాశనం అయ్యానో ఏదో రోజు మీరు కూడా అవుతారు. సార్, బానీ మెడికల్ రిపోర్ట్ వచ్చింది. దీని ప్రకారం చేస్తే తన బాడీ మీద రేప్ చేసిన మార్క్స్ ఏమీ లేవు, కానీ తనని కొద్దిగా కొట్టారు. కానీ దాని ఆధారంగా తనని రేప్ చేశారని మనం చెప్పలేం. పైగా తన బాడీలో మత్తు మందులేవి దొరకలేదు. చెప్పాలంటే రేప్ డ్రగ్స్ శరీరంలో ఒక్కరోజే ఉంటుంది, కానీ మెడికల్ చెకప్ 2 రోజుల తర్వాత జరిగింది. సూరజ్, బానీ మెంటల్ ఇల్నెస్ లేదా వేరేదైనా హిస్టరీ? సార్, ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ వచ్చింది. పోయిన సంవత్సరం బానీకి బోనస్ గా ఒక కార్, సిటీ బయట ఒక ఫ్లాట్ ఇచ్చారు. మీరెందుకు వివరంగా చెప్పట్లేదు? నరేన్ భాస్కర్ పేరుని క్లియర్ చేద్దాం అనుకుంటున్నారు. ఇవన్నీ ఏం ప్రశ్నలు? కార్ ఇచ్చారా, ఇల్లు ఇచ్చారా అని? అది తన కష్టానికి సరిపడా ఇన్సెంటివ్స్. ఇలా చూడండి, మేం మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం, మాకు ఆధారాలు దొరకలేదు. బానీ, నీ మెడికల్ రిపోర్ట్లో కూడా అలాంటిదేమీ రాలేదు. అందువల్ల రేప్ జరిగిందని మేము ప్రూవ్ చేయలేకపోతున్నాము. సిగ్గుపడద్దు. లేదు సార్, నిజంగానే నాకొద్దు. బ్రేస్లెట్, నా బ్రేస్లెట్ వాడి మీద పడింది. ఆ బ్రేస్లెట్ ఎక్కడుంది? అది ఆ రూమ్ లో పడిపోయి ఉండొచ్చు. అక్క, నేను నిజమే చెప్తున్నా. బానీ, ఫామ్ హౌస్ లో ప్రతి మూల వెతికాం, అక్కడ మాకేమీ దొరకలేదు. అలా అయితే అది మీ సమస్య. మీకు ఏమీ దొరకలేదంటే నన్ను రేప్ చేయలేదని అర్థమా ఏంటి? నన్ను రేప్ చేశారు, అది కూడా నరేనే నన్ను రేప్ చేశారు. చెప్పరా, చెప్పరా, చెప్పమంటుంటే. 10 జూన్ రోజున నీ ఫోన్ లొకేషన్ ముందు నరేన్ భాస్కర్ ఆఫీస్లో, తర్వాత ఐసీ రోడ్ ఫామ్ హౌస్ లో ఉంది. అక్కడే పార్టీ జరిగింది, అక్కడే బానీ రేప్ చేయబడింది. అవును సార్, నేను ఆ రోజు నైట్ ఆ ఫామ్ హౌస్ కి వెళ్ళాను, కానీ ప్రామిస్ నేనేమీ చూడలేదు సార్. చూస్తుంటే నేను నా భార్య. తను నీ భార్య కాదు,
బాని ఇంట్లో మేము మాట్లాడేశాం. సార్ తను కోపంలో ఆ విధంగా మాట్లాడుతోంది. పార్టీ రోజున కూడా తనకి చాలా కోపం వచ్చింది. తనకి నచ్చ చెప్తామని నేను అక్కడికి వచ్చాను సార్. అక్కడికి వెళ్ళడానికి ముందే నేను తనకి చాలా సార్లు కాల్ కూడా చేశాను, కానీ తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉంది. అంతేకాకుండా నన్ను అక్కడ ఎవరైనా చూస్తుంటే తను చాలా కోప్పడి ఉండేది. కాబట్టి తన ఇంటికి వెళ్ళి తన కోసం వెయిట్ చేద్దామనుకుని నేను అక్కడి నుంచి బయలుదేరాను సార్. నైట్ 2 గంటల వరకు నేను తన ఇంటి ముందే వెయిట్ చేస్తూ ఉన్నాను సార్. కానీ అప్పుడు కూడా తను రాలేదు. ఆ తర్వాత నాకు నిద్ర వచ్చి నేను ఇంటికి వెళ్ళిపోయాను. కావాలంటే మా నాన్నని అడగండి. నేను 2:30 గంటలకి ఇంటికి వెళ్ళాను. మా నాన్న కూడా మేల్కొని ఉన్నారు. వీడు నిజం చెప్పేంత వరకు తాట తీయండి. చెప్పరా చెప్పు. 12:30కి బాని ఆ ఫామ్ హౌస్ నుంచి బయటికి వచ్చింది. సరే, సంకేత్ చెప్పేది నిజమైతే అప్పుడు 2 గంటల వరకు తను ఇంటికి వెళ్ళలేదు. నేను నైట్ 2 గంటల వరకు తన ఇంటి ముందు ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పుడు సమస్య ఏంటంటే ఈ గంటన్నర ఎక్కడుంది? సరే, వేరే యాంగిల్లో చూద్దాం. అంటే బానిని ఆ బంగ్లాలో రేప్ చేయలేదు, బంగ్లా నుంచి బయటికి వచ్చాక రేప్ చేయబడింది. అయితే ఈ గంటన్నర గ్యాప్లో, అంతేకాదు తన ఇల్లు ఫామ్ హౌస్ నుంచి అరగంట దూరంలో ఉంది. అలా చూస్తే మొదటి అరగంట ఆ మధ్యలో రేప్ జరుగుండాలి. ఆ చోటు కూడా ఫామ్ హౌస్కి దగ్గరలోనే ఉండుండాలి. సూరజ్, ఫామ్ హౌస్కి దగ్గరలో ఏ బంగ్లాల్ని రెంట్కి ఇస్తున్నారో అన్నిటినీ ఎంక్వైరీ చేయి. నాకు పూర్తి నమ్మకం ఉంది అక్కడ ఖచ్చితంగా ఏదైనా దొరుకుతుంది. రైట్ సార్. ఈ పెన్ డ్రైవ్లో ఏముంది? ఈ పెన్ డ్రైవ్లో ముఖ్యమైన వీడియో ఉంది. మీకు ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. బ్రేకింగ్ న్యూస్. నరేన్ భాస్కర్ రేప్ కేసులో ఒక ముఖ్యమైన న్యూస్ దొరికింది. దీన్ని చూసి ఆయన ఎలాంటి వారో మీరే చెప్పచ్చు. అదేంటంటే నరేనే రేప్ చేశాడని ఆయన పైన ఒక డ్రామా సృష్టించింది. నిజం ఎప్పుడు బయటికి వస్తుంది. ఆ అమ్మాయి నా క్యారెక్టర్ని నాశనం చేయాలని చూసింది. ఇప్పుడు జరిగింది ఏంటి అనేది ఈ లోకం మొత్తం చూసింది కదా. ధన్యవాదాలు. ఇప్పటికీ విషయం ఇన్వెస్టిగేషన్ లో ఉంది. త్వరలోనే అన్ని ప్రశ్నలకు జవాబు దొరకపోతుంది. నిజంగానే రేప్ జరిగిందా లేదా ఎక్స్ లీడర్ మీద నింద వేస్తున్నారా? బానీ, ఒకవేళ అది నరేన్ భాస్కర్ అయ్యి ఉండకపోవచ్చు, లేదా నీతో తప్పు జరుగుండకపోవచ్చు. నేనేం చెప్తున్నానంటే మెడికల్ రిపోర్ట్లో ఏం రాలేదు. ఇప్పుడు ఈ వీడియో. బానీ, నువ్వేదైనా తప్పుగా ఊహించుకుంటున్నావా? ఎందుకంటే ఆ రోజు నైట్ నువ్వు తాగావు. అక్క, ఆ రోజు నేను ఒక పెగ్ మాత్రమే తీసుకున్నాను. బానీ, కొన్ని సమయాల్లో బానీ, కొన్ని సందర్భాల్లో ఒక పెగ్గు కూడా మనల్ని మర్చిపోయేలా చేస్తుంది. నువ్వు అబద్ధం చెప్తున్నావని నేను అనట్లేదు, కానీ ఒక్కసారి అది నరేన్ భాస్కర్ కాకపోయి ఉండొచ్చు. ఒకవేళ నీతో తప్పు జరుగుండకపోవచ్చు. బానీ, 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 మీరు తప్పుకోండి, నేను చూస్తాను. బానీ, 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 తలుపు తెరువమ్మా. బానీ, నరేన్ భాస్కర్, డౌన్ డౌన్, నరేన్ భాస్కర్, డౌన్ డౌన్. We want justice. We want justice. నరేన్ భాస్కర్, నరేన్ భాస్కర్, డౌన్ డౌన్, నరేన్ భాస్కర్, డౌన్ డౌన్. We want justice. బానీ ఆత్మహత్యకి కారణం నరేన్ భాస్కర్ మాత్రమే కాదు, ఈ సమాజం అంతా కారణం. మేం కూడా మా ఇంటి అమ్మాయిని నమ్మలేదు. అందరూ తన్ని నమ్మడం మానేసి తన క్యారెక్టర్ గురించే మాట్లాడడం మొదలుపెట్టాం. మొత్తం సిస్టమే తన చావుకి కారణం. అధికారానికి ముందు తల ఉంచుతోంది. ఆపండి, ఆపండి, ఆపండి. ఇంకా చెప్పేది ఆపండి. సార్, విక్టిమ్ సూసైడ్ చేసుకున్నారు. దీనికి ఎవరు బాధ్యులు? పోలీసులు తనని నమ్మనందువల్ల తను సూసైడ్ చేసుకుందా సార్?
చెప్పండి No సార్. comments. సార్ ప్లీజ్ సార్ మాకు చెప్పండి సార్. సార్ జవాబు చెప్పండి సార్. జతిన్ సేట్ ఎక్కడున్నాడు? దుబాయ్లో ఉన్నారు సార్. ఏదో బిజినెస్ మీటింగ్ అంట. వాడిని ఈడ్చుకురా. ఎవిడెన్స్ లేకుండా కుదరదు సార్. ఎంబసీ పర్మిషన్ ఇవ్వదు. సార్ ఒక కొత్త ఇన్ఫర్మేషన్. ఆ అమ్మాయి వాళ్ళ సిస్టర్ మీద మా అనుమానం సార్. తను ఎన్జిఓలో పనిచేస్తున్నారు. ఫైనాన్స్ ని చెక్ చేస్తూ 1 సంవత్సరం క్రితం 20 లక్షల రూపాయలు శుక్లాకి ట్రాన్స్ఫర్ చేశారు. అవే 20 లక్షలు సతీష్ యాదవ్ వాళ్ళ ఎన్జిఓ నరేష్ భాస్కర్ పార్టీకి వచ్చారు యాజ్ డొనేషన్. అంజలి శుక్లా తనెవరు? నరేన్ భాస్కర్తో తనకి ఏదైనా కనెక్షన్ ఉందా? లేదు సార్, ఇప్పటిదాకా లేదు. కానీ నా దగ్గర అడ్రస్ ఉంది. తీసుకురా, ఏం దొరుకుతుందో చూద్దాం. ఓకే సార్. రే దుర్మార్గుడా, నువ్వు నాశనం అయిపోతావు. నువ్వు నా కూతురు జీవితం నాశనం చేశావు. నీకు కూడా కూతురు ఉంది కదా, నిన్ను వదిలిపెట్టను. చంపేస్తాను, నిన్ను చంపేస్తాను రా. బల్వీర్, నిజం ఎప్పుడు ఒక అగ్నిపర్వతం లాంటిది. కొన్ని సంవత్సరాలు అది నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ ఎప్పుడు అది పేలుతుందో అప్పుడు అది అందరినీ అంతం చేస్తుంది. తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా తప్పించుకోలేరు. ఈ రోజు నుంచి నీ పేరు ప్రియా శర్మ. ఇందులో పాస్పోర్ట్, ఎయిర్ టికెట్, తర్వాత ఫేక్ ఐడి కూడా ఉంది. సార్ పాలింగ్ గజ్లో ఒక బంగ్లా ఉంది. 10th జూన్ దాన్ని రెంట్కి తీసుకున్నారు. సార్ పార్టీ జరిగిన బంగ్లాకి ఈ బిల్డింగ్ 20 నిమిషాల దూరంలో ఉంది సార్. ఫుల్గా చెక్ చేయండి. సార్ ఇక్కడ చూడండి. ఆ రూమ్ విండోస్ మీద కార్వింగ్ డిజైన్స్ ఉన్నాయి. ఇంకా వెంచర్ ఉంది. అది మన రాజస్థాన్ లో చూడొచ్చు. ఇంకా ఫ్లవర్స్. అలా అయితే బానీ కరెక్ట్ గానే చెప్పింది. మనం చాలా పెద్ద తప్పు చేశాం. తనకి న్యాయం చేకూర్చలేకపోయాం. రూమ్ మొత్తం చెక్ చేయండి, ఒక్క చోటు వదలకూడదు. ఓకే సార్. సార్ ఇలా చూడండి, అక్కడ బ్రేస్లెట్ దొరికింది. దీన్ని DNA అనాలిసిస్ పంపు వెంటనే. ఓకే సార్. సూరజ్, బంగ్లా ఓనర్ని పట్టుకో. వాడు తప్పించుకోకూడదు. ఓకే రైట్ సార్. పారిపోవాలనుకున్నావా? సార్ నేను ఏ తప్పు చేయలేదు. మరెవరు చేశారు? నీ అకౌంట్లో 20 లక్షలున్నాయిగా. సార్ నేను ఒక పార్టీలో కలిశాను. అక్కడే నన్ను రేప్ చేశారు. అతను కొన్ని వీడియోస్, ఫొటోస్ కూడా తీశాడు. తర్వాత ఒక రోజు నేను ప్రెగ్నెంట్ అయిన విషయం కూడా తెలిసింది. నేను తనతో చెప్పాను. తన అబార్షన్ కావాల్సిన ఏర్పాట్లు చేశాడు. రా లోపలికి రా. నేను డాక్టర్స్తో మాట్లాడాను. గుర్తుందిగా, ఎవరితో అయినా చెప్పడానికి ప్రయత్నించావనుకో, నీ ఫొటోస్ ఇంకా వీడియోస్ ఇంటర్నెట్లో వైరల్ అయిపోతుంది. నీ అకౌంట్లో డబ్బులు కూడా వేసేసాం. అందుకని ఏం చెప్తున్నావో అది మాత్రం చెయ్యి. అర్థమైందా? పద. సార్ నేను నోరు మూసుకుని ఉండటానికి ఆవిడ నా అకౌంట్లో 20 లక్షలు వేశారు సార్. ఆ డబ్బుని ఇప్పటి వరకు నేను ముట్టుకోలేదు సార్. ఎప్పుడు నా భర్త నేను పారిపోవాలనుకున్నామో అప్పుడు నా భర్త మంజు, బానీ, ఈ వర్షంలో ఎక్కడికి నడుచుకుంటూ వెళ్తున్నా? లోపలికి రా, నిన్ను డ్రాప్ చేస్తాను. రా. కమ్. ఇప్పటి వరకు ఎంతమంది అమ్మాయిలు నరేన్ భాస్కర్ కి విక్టిమ్ అయ్యారు? సార్ జరిగిన 4 సంవత్సరాల్లో 7 నుంచి 8 అమ్మాయిలు అక్కడి నుంచి వెళ్లారు. వాళ్ళందరి పేర్లు, డీటెయిల్స్. మంజు. ఓకే సార్.
నీకసలు సిగ్గుగా లేదా? మనకొక కూతురుందని మర్చిపోయావా? ఇక నుంచి నువ్వు జియాని కలవకూడదు. జియా నా కూతురు. తనని నా దగ్గర నుంచి దూరం చేయలేవు. 4-5 రోజులు వెయిట్ చేయండి. మ్యాటర్ ఫినిష్ చేసుకొని నేనే వస్తాను. నా కూతుర్ని నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళొద్దు. నువ్వు కూడా ఇక్కడే ఉండాలి. నేను వచ్చేస్తానుగా. నరేన్ భాస్కర్, నువ్వు తిరిగి రాలేవురా. ఆ రూమ్లో బానీ బ్రేస్లెట్ దొరికింది. గాయాలు ఆరిపోయి ఉండొచ్చు, కానీ మెడికల్లో అన్నీ నిరూపించబడతాయి. నీ రాజకీయ జీవితం జైల్లో ఉంచుకో, అది చచ్చేంత వరకు. రా రా రా. నాకు నరేన్ భాస్కర్ పిఆర్ జాబ్ దొరికింది. సార్, చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, కానీ అతనికి వ్యతిరేకంగా కంప్లైంట్ ఎవరు ఇవ్వలేదు. సార్, ఇన్నేళ్ల పాటు క్రైమ్స్ ఎలా చేశాడు? పైగా ఎవరికి తెలియకుండా. పవర్ ఒక మనిషిని కరప్ట్ చేస్తుంది. పవర్ మత్తులో మనిషి ఏమైనా చేస్తాడు, కానీ నిజం ఎప్పటికైనా బయటికి వస్తుందన్న విషయం వాడు మర్చిపోతున్నాడు. ఎప్పుడైనా ఏదో ఒక సమయంలో బానీ లాంటి ఒక అమ్మాయి ముందుకొచ్చి నిలబడుతుంది, బయటికొచ్చి నరేన్ లాంటి దుర్మార్గులను ఇరికిస్తుంది.